హాయ్ ఎవ్రీవన్, నేను మీ రుత్విక్. వెల్కమ్ టు టెక్ అరేనా. ఫస్ట్ చూసినట్లయితే మనకి గూగుల్ వాళ్ళు గూగుల్ పిక్సెల్ 4 అనే కొత్త ఫోన్ రిలీజ్ చేశారు. ముందు చూసుకున్నట్లయితే మనకి గూగుల్ పిక్సెల్ వాళ్ళు 4XL, 4, గూగుల్ పిక్సెల్ 3 అనే ఫోన్స్ చాలా రిలీజ్ చేశారు. వాటి లైట్ వర్షన్ అనేసి ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో వీటి డిస్ప్లే దగ్గరికి ఇచ్చామంటే మనకి 5.8 ఇంచ్ డిస్ప్లే యూస్ చేశారు. అదేవిధంగా ప్రాసెసర్ వచ్చినామంటే స్నాప్డ్రాగన్ 730G యూస్ చేశారు. మీడియం రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా క్యామ్స్ దగ్గర చూసామంటే రియర్ సైడ్ 12.2 MP క్యామ్ యూస్ చేశారు. ఫ్రంట్ సైడ్ అయితే 8 MP క్యామ్ యూస్ చేశారు. ఈ ఫోన్ అయితే మనకి 6GB ర్యామ్ 128GB వేరియంట్లో రాబోతుంది. దీని బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే 3080 mAh బ్యాటరీ యూస్ చేశారు. కానీ ప్రజెంట్ ఇది మనకి OS 10 ఆండ్రాయిడ్ వర్షన్లో రన్ అవుతుంది. FHD+ డిస్ప్లే అనేది మనకి గూగుల్ పిక్సెల్ వాళ్ళు ఇచ్చారు. ఈ ఫోన్ అయితే మనకి నెక్స్ట్ అక్టోబర్ నుంచి మనకి ఆర్డర్లో రాబోతుందని తెలిసింది. బట్ ఇంకో సైడ్ చూసినట్లయితే మనకి ఈ ఫోన్ అమెరికాలో అనేది ఫస్ట్ డెబ్యూట్ లాంచ్ అయిపోతున్న అమెరికా, తైవాన్, జర్మనీ, జపాన్, కెనడా వంటి దేశాల్లో మాత్రమే ప్రజెంట్ రిలీజ్ చేయబడినట్టు రిపోర్ట్ ఇచ్చారు. ఇండియాలో, సింగపూర్లో అయితే ఎటువంటి డెబ్యూట్ అనేది ఈ మొబైల్ పైన ఉండదు. సో అమెరికాలో తీసుకున్నట్లే దీని కాస్ట్ మనకి $499 ఉంటుంది. అంటే నియర్లీ 37,000 కాస్ట్ ఉంటుంది. ఇది ఒక 5G వేరియంట్ ఫోన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇండియాలో తీసుకున్నట్లయితే మనకి నియర్లీ ఒక 26,000 దగ్గర ఈ ఫోన్ రావచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి వివో వాళ్ళు S7 అనే ఫోన్ కొత్త లాంచ్ చేశారు. దీని కాన్ఫిగరేషన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ డిస్ప్లే దగ్గరికి వచ్చామంటే మనకి 6.4 ఇంచ్ డిస్ప్లే అనేది యూస్ చేశారు. దీని రిఫ్రెష్ రేట్ మనకి అప్ టు 60 Hz వరకు వస్తుంది. అదేవిధంగా దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది వివో వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ క్యామ్ సెటప్ దగ్గరికి వచ్చామంటే రేర్ సైడ్ 3 క్యామ్స్ ఇచ్చారు. మనకి 64 MP, 8 MP అండ్ 2 MP. ఫ్రంట్ సైడ్ 2 క్యామ్స్ ఇచ్చారు, 44 MP అండ్ 8 MP. రేర్ సైడ్ క్యామ్స్ చూసినట్లయితే మనకి 64 MP అనేది మెయిన్ క్యామ్, 8 MP అనేది అల్ట్రా వైడ్ క్యామ్, అదేవిధంగా 2 MP అనేది మనకి డెప్త్ క్యామ్గా యూస్ చేశారు. ఫ్రంట్ అయితే 44 MP మెయిన్ క్యామ్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ క్యామ్ యూస్ చేశారు. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ ఫోన్ అనేది మనకి ఓన్లీ 1 వేరియంట్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫోన్లో తీసుకున్నట్లయితే మనకి LPDDR 4X ర్యామ్ అనేది యూస్ చేశారు. 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా దీని బ్యాటరీ బ్యాకప్ దగ్గరకు వచ్చినామంటే మనకి 4000 mAh బ్యాటరీ అనేది యూస్ చేస్తున్నారు. అదేవిధంగా 33 watts ఫాస్ట్ ఛార్జ్ అనేది మనకి విత్ కేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి మనం దీనిలో చూసినట్లయితే మనకి 2 types ఆఫ్ వేరియంట్స్ స్టోరేజ్ ఫోన్స్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. బట్ రెండింటికి చూసుకున్నామంటే 8GB ర్యామే. ఫస్ట్ వేరియంట్ చూసినట్లయితే మనకి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీ యూస్ చేశారు. ఇది మనకి ఇండియాలో దాదాపు 30K మీన్స్ 30,000 వరకు రావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వేరియంట్ 256GB 8GB ర్యామ్ తీసుకున్నట్లయితే మనకి 33K వరకు మనకి ఇండియాలో అనేది రిలీజ్ అవ్వచ్చు కాస్ట్లో మనకి. నెక్స్ట్ చూసినట్లయితే iPhone 12 మనకి రీసెంట్గా ఐఫోన్ వాళ్ళు చెప్పారు ఏంటంటే మనకి అక్టోబర్లో ఐఫోన్ ఈవెంట్ చేయబోతున్నారు. అప్పుడు వచ్చేసి మనకి 4 phones రిలీజ్ చేస్తారనేసి ఐఫోన్ వాళ్ళు మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల చైన్ వచ్చేసి మనకి కాస్త ఏమంటాము సప్లై చేయ అనేది లేట్ అవ్వబోతుంది. కాబట్టి మనకి ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన కరెంట్ డేట్ కంటే ఇంకా ఒక 2-3 వీక్స్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు రిలీజ్ అవ్వడానికి లాంచ్. మనకి ఈ ఫోన్ లాంచ్ చూసుకున్నామంటే మనకి అక్టోబర్లో జరగబోతుంది. అదేవిధంగా మనం నార్మల్గా వీటిలో ఈ ఈవెంట్లో 4 phones రిలీజ్ చేస్తారని చెప్పారు iPhone 12లో. మనకి దీన్ని 2 స్టేజెస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ చూసినట్లయితే మనకి iPhone 12లో మనకి 6.1 ఇంచ్ సైజ్ ఉండే డిస్ప్లేస్ ఫోన్స్ అయితే మనకి 2 రిలీజ్ చేస్తున్నారు ఫస్ట్ స్టేజ్లో. అదే సెకండ్ స్టేజ్లో చూసినట్లయితే మనకి 6.7 ఇంచ్ అండ్ 5.4 ఇంచ్ డిస్ప్లేస్తో సెకండ్ స్టేజ్లో ఈ 2 phones రిలీజ్ చేయబోతున్నారు. రెండిట్లో కూడా మనకి సేమ్ ప్రాసెసర్స్ అన్నీ అవే ఉంటాయి. బట్ మనకి సైజెస్లో మాత్రమే వేరియేషన్ ఉంటుంది. మిగతా అన్ని సేమ్ వాటి కాన్ఫిగరేషన్ తీసుకోవచ్చు, లేదా క్యామ్ సెటప్స్ చూసుకోవచ్చు. మోస్ట్లీ అన్ని ఒకే రకంగా ఉంటాయి. కాస్ట్ అనేసి మనకి ఇంకా నియర్లీ ప్రజెంట్ ఉండే iPhone 11 Pro Max ఆర్ 11 తీసుకున్నామంటే వాటికంటే ఒక 5,000 ఆర్ 10,000 అనేది అడిషనల్గా ఉంటుంది కాస్ట్ తీసుకున్నట్లయితే. పెద్ద ఇంకేం కాస్ట్ వేరియంట్ కూడా మనకు అనిపించదు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నోకియా వాళ్ళు నోకియా C3 అనే కొత్త ఫోన్ మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నారు. దీని డిస్ప్లే దగ్గరకు వచ్చినామంటే మనకి 5.9 ఇంచ్ డిస్ప్లే యూస్ చేశారు. అదేవిధంగా ఇది మనకి FHD+ రిజల్యూషన్ అనేది ఇస్తుంది. దీనిలో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి యూనిసాక్ SC9863A యూస్ చేశారు. ప్రాసెసర్ ఓల్డ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా దీన్ని స్టోరేజ్ దగ్గరకు వచ్చామంటే 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ మెమరీ అనేది యూస్ చేశారు. మనకి దీనిలో SD కార్డ్ అప్ టు 128GB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి రేర్ సైడ్ మౌంట్ ఇచ్చాడు. అదేవిధంగా క్యామ్స్ దగ్గర తీసుకున్నామంటే రేర్ సైడ్ 8 MP క్యామ్ అండ్ ఫ్రంట్ సైడ్ 5 MP సెల్ఫీ క్యామ్ అనేది ఇచ్చారు. ఈ ఫోన్ మొత్తం మనకి 2 types ఆఫ్ కలర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. బ్లూ అండ్ గోల్డ్ శాండ్ కలర్లో రిలీజ్ చేస్తున్నారు. దీని బ్యాటరీ బ్యాకప్ దగ్గర చూసామంటే 3040 mAh బ్యాటరీ యూస్ చేశారు. ప్రజెంట్ అన్ని ఫోన్స్కి మనం చూసినట్లయితే అన్నిటికీ Type-C పోర్ట్స్ అనేది యూస్ చేస్తున్నారు. బట్ ఈ ఫోన్కి లో ఎండ్ మోడల్ కాబట్టి మనకి అన్ని దీంట్లో USB పోర్ట్ అనేది యూస్ చేశారు. అదేవిధంగా బ్లూటూత్ వర్షన్ కూడా మనకి 4.2 వర్షన్ యూస్ చేశారు. 4.2 అంటే మనకి రీసెంట్లీ 2 years బిఫోర్ వర్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ ఒక లో ఎండ్ మోడల్ అని చెప్పొచ్చు దీని కాన్ఫిగరేషన్ చూసి. సో బిలో బడ్జెట్ ఫోన్ ఎవరికైనా కావాలంటే ఈ ఫోన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ కాస్ట్ అయితే మనకి ఇండియాలో అప్ టు 7,500 దాకా వస్తుంది. సో మార్కెట్లో అయితే ఈ రోజు నుంచి అవైలబిలిటీలో ఉంది.
నెక్స్ట్ చూసినట్లయితే మనకి జేబీఎల్ వాళ్ళు 225 TWS అనే కొత్త ఇయర్ పాడ్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. దీని కాస్ట్ మనకు అప్ టు 10,499 రూపీస్ వరకు ఇండియన్ మార్కెట్లో రావచ్చు. అదే ఆన్లైన్ పర్చేస్ చేసినామంటే 8,500 అవుతుంది. సో దీని కాన్ఫిగరేషన్ తీసుకున్నామంటే మనకి దీంట్లో 12mm డ్రైవర్స్ అనేది యూజ్ చేశారు. అదేవిధంగా ఈ 3 టైప్స్ ఆఫ్ కలర్స్లో మనకి రిలీజ్ చేస్తున్నారు మార్కెట్లో, బ్లాక్, వైట్ అండ్ గ్రే కలర్స్లో. దీంట్లో అయితే మనకి Type-C పోర్ట్ అనేది యూజ్ చేశారు ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ పర్పస్. అదేవిధంగా దీనిలో మనకి బ్లూటూత్ 5.0 వర్షన్ యూజ్ చేశారు. మనం ఈ ఇయర్ పాడ్స్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి అప్ టు 5 hours బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. అదేవిధంగా విత్ కేస్ మనకి అప్ టు అడిషనల్గా ఫుల్ ఛార్జ్తో 4 hours అనేది అడిషనల్ బ్యాకప్గా మనకి బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ ఇయర్ పాడ్స్ చూసినట్లయితే మనకి సిమిలర్గా అంటే మనకి యాపిల్ వాళ్ళు, శాంసంగ్ వాళ్ళు సేమ్ దీని టైప్ ఆఫ్ రియల్ పాడ్సే మనకి వచ్చేసి మార్కెట్లో చాలా వరకు రిలీజ్ చేశారు. వాటి సిమిలర్ వర్షన్ అని చెప్పొచ్చు ఇది. సో ఎవరైనా యాపిల్ ఇయర్ పాడ్స్ కొనేదానికి ఏదైనా ప్రాబ్లంగా ఉంటే మనకి JBL కొని ప్రిఫర్ చేసుకోవచ్చు. JBL ఆల్రెడీ మనకి మంచి బ్రాండ్, అదేవిధంగా సౌండ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి OnePlus Nord అనేది మనకి August 4th ఈ రోజు మనకి రిలీజ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు OnePlus వాళ్ళు లాస్ట్ July 26th. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ అనేది మనకి ఈ రోజు ఫోన్ రిలీజ్ కావటం లేదు. వాళ్ళ తర్వాత మనకి నార్మల్గా ఈ ఫోన్ అనేది ఇప్పుడు August 6th and 7th మనకి ప్రైమ్ సేల్ రాబోతుంది. సో మనకి August 6 నుంచి ఈ ఫోన్ అవైలబిలిటీ అనేది మనకి అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది. ఏంటంటే దీని ఫోన్ కాన్ఫిగరేషన్ చూడొచ్చు, లేదా దీని స్పెసిఫికేషన్ ఇంకేమైనా చూడొచ్చు. కావాలంటే ఆ వీడియోలో ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను. మీకు పైన కార్డ్స్లో రిలీజ్ చేస్తాం, చూసుకోండి ఈ వీడియో OnePlus Nord గురించి. అదేవిధంగా దీనికి మన ప్రజెంట్ అయితే ఓన్లీ 2 వేరియంట్స్ అనేది మార్కెట్లో రిలీజ్ అవబోతుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ మెమరీ అండ్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీ. మనకి ఓన్లీ 6GB ర్యామ్ కావాలి అంటే మనకి ప్రజెంట్ సెప్టెంబర్లోనే రిలీజ్ అవుతుంది. 6GB ర్యామ్ తీసుకున్నాము, 64GB తీసుకున్నాము అంటే కూడా మనకి ప్రజెంట్ సరిపోదు. అదేవిధంగా 12GB ర్యామ్ అంటే కూడా మనకి అంత మనం ఏం చేయలేము. మనకు తెలిసి మోస్ట్లీ నా ఒపీనియన్ ప్రకారం 8GB ర్యామ్ అని ఎనఫ్ మనకి ఫోన్స్కి ప్రజెంట్ కంపాటబిలిటీ. ఎందుకంటే మహా అంటే PUBG, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినా కానీ మనకి మోస్ట్లీ మనకి 6GB ర్యామ్ అనేది ఎనఫ్ అని అనుకోవచ్చు. అదేవిధంగా 8GB ర్యామ్ అంటే మనకి ఫోన్ అది స్మూత్గా రన్ అవుతుంది. సో 12GB ర్యామ్ కొనడం అనేది మనం మోస్ట్లీ వేస్ట్ అని చెప్పొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం కొనేవాళ్ళంటే 8GB ర్యామ్ అనేది ప్రిఫర్ చేయండి. ఇది ఇవాల్టి టెక్ న్యూస్. మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియో చూసి వదిలేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు టెక్ అరేనా.